వావ్! చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా! ఈ రోజు టమాటో నిలువ పచ్చడి చేశాను. నాకైతే మా అమ్మమ్మ గుర్తొచ్చింది. ఇలా పచ్చళ్ళు కలిపినప్పుడు ఆ గిన్నెలో కొంచెం అన్నం వేసి కలిపి మాకు ముద్దలు పెట్టేది. ఈ పచ్చడికి ఎండతో పనిలేదు. ప్రాసెస్ లోకి వెళ్తే ఇక్కడ నేను 500 గ్రామ్స్ టమాటోస్ తీసుకున్నాను. వీటిని ఈ సైజులో కట్ చేసుకుని మెజర్ చేస్తే 2 కప్పులు నింపుగా వచ్చాయి. ఇంకో 4-5 ముక్కలు మిగిలాయి. చింతపండు వచ్చేసి 50 గ్రామ్స్. దీని మీద ఉన్న పెక్కులు ఈనెలు తీసేయాలి. ఈ ఈనెలు తీసేటప్పుడు చింతపండుని సెపరేట్ చేస్తాం కదా, అలా ఉన్న చింతపండుని వత్తకుండా కొలిస్తే 1/2 కప్ వచ్చింది. ఇప్పుడు ఈ రెంటిని కలిపి ఉడికించుకోవాలి. దీంట్లోనే 1/2 టీ స్పూన్ పసుపు, 50 గ్రామ్స్ అంటే 1/4 కప్ సాల్ట్ కూడా వేసి ఉడికించుకోవాలి. టమాటో కాస్త మెత్తగా అయ్యాక మూతను తీసేసి దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇది చల్లారే లోపు ఒక పాన్ లో 1 టీ స్పూన్ మెంతులు వేసి లో ఫ్లేమ్ లోనే ముదురు రంగు వచ్చేంత వరకు వేయించి తర్వాత 2 టీ స్పూన్స్ ఆవాలు వేసి ఆవాలు కూడా చిటపటమనగానే ఆఫ్ చేసి చల్లారాక నేను రోట్లో నూరుతున్నాను, కొంచెమే కదా మిక్సీ అవ్వదు అని. ఇప్పుడు ఒక మిక్సీ జార్ లోకి ఈ చల్లారిన టమాటో గుజ్జు, 40 గ్రామ్స్ అంటే 1/4 కప్ వెల్లుల్లి రెబ్బలు, దంచుకున్న ఆవాలు మెంతులు పొడి, 50 గ్రామ్స్ అంటే 1/2 కప్ కారం వేసి వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ నేను వాడింది పచ్చళ్ళ కారం. నెక్స్ట్ తాలింపు కోసం 3/4 కప్ వేరుశనగ నూనె, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఇంగువ వేసి ఇవి వేగాక ఈ మిక్సీ పట్టుకున్న పచ్చడిని వేసి ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే ఎక్కువ రోజులు నిలవ